In the previous class, we discussed about general remarks on precast roofing or flooring elements. Yes or no? Hello, students. Respond. Bonds in brickwork. There are so many bonds. English bond, Flemish bond, header bond, stretcher bond, facing bond, English cross bond, brick on edge bond, Dutch bond, racking bond, garden wall bond. But we discussed about 4 bonds only. English bond, Flemish bond, header and stretcher bond. We need that 4 only. We do not need the remaining 6 bonds. Look at this figure. What is the stretcher and what is the header and what is bed? Stretcher means a long side face ni stretcher antaru. Short side face ni header antaru. And bed means manam brick ni place chese face ni bed antaru. Respond avandi students. Hello. హలో చెప్పండి మేడం. అసలు వింటున్నారా అందరూ? ఉన్నారా? ఉన్నాం మేడం. సిగ్నల్స్ ప్రాబ్లం గా ఉన్నాయి మేడం కొంచెం. నా పీపీటీ కనిపిస్తుందా? కనబడుతుంది మేడం. ఓకే. ప్రీవియస్ ఫిగర్ చూసారా? ఏం మేడం ప్రీవియస్ ఫిగర్ కమింగ్ టు హెడర్ బాండ్. హెడర్ బాండ్ అంటే ఇప్పుడు హెడర్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఈ షార్ట్ సైడ్ ఫేస్ ని హెడర్ అంటారు. సో మనం బ్రిక్స్ కూడా షార్ట్ సైడ్ ఫేసెస్ అన్ని షార్ట్ సైడ్ ఫేసెస్ లో పెడితే హెడర్ బాండ్ అంటారు. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే రౌండ్ యూజ్ ఫర్ రౌండ్ స్ట్రిప్స్. హెడ్డింగ్ ఆర్ హెడర్ బాండ్ is laid on headers should never be used in strike work as it is a very weak. Only header so construct చేయకూడదు because it is very weak. అంత స్టేబుల్ గా ఉండదు ఓన్లీ హెడర్స్ తో కన్స్ట్రక్ట్ చేస్తే. This bond is used for facing curved surface and footings in foundation. ఇది మెయిన్ గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫౌండేషన్స్ లో అండ్ ఫుట్టింగ్స్ లో. ఎక్కడైనా మనకు కర్వ్డ్ ఫేస్ కావాలి, కార్నర్స్ లో కర్వ్డ్ కావాలి, స్ట్రైట్ గా కాదు అనుకుంటే, షార్ప్ ఎడ్జ్ గా కాదు అనుకుంటే ఈ బాండ్ యూజ్ చేయాలి. స్ట్రెచర్ బాండ్ చూడండి. స్ట్రెచర్ అంటే మీకు చెప్పినట్టు లాంగ్ ఫేస్, బ్రిక్ యొక్క లాంగ్ ఫేస్ ని స్ట్రెచర్ అంటారు. ఎక్కడ యూజ్ చేస్తారు అంటే హాఫ్ బ్రిక్ వాల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు ఈ బాండ్ ని. Due to its constant occurrence in last position, it is also called chimney bond or running bond. Running bond or chimney bond and antaru stretcher bond. This bond does not develop proper internal bond. ఎప్పుడు ఏదైనా కానివ్వండి ఓన్లీ హెడర్స్ ఆర్ ఓన్లీ స్ట్రెచర్స్ తో మనం కన్స్ట్రక్ట్ చేస్తే వాల్ కనుక అంత ప్రాపర్ గా ఇంటర్నల్ లాక్ అవ్వదు. ఇంటర్నల్ అండ్ హెడర్ అండ్ స్ట్రెచర్ ఆల్టర్నేట్ గా పెడుతూ ఉంటేనే వాల్ కి ఇంటర్నల్ గా స్ట్రెచర్ లాక్ అయ్యి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది దానికి. ఫ్లెమిష్ బాండ్. ఫ్లెమిష్ బాండ్ అంటే చూడండి ఒకసారి. దిస్ బాండ్ హ్యాస్ వన్ స్ట్రెచర్ బిట్వీన్ హెడర్. అంటే ఇది ఎలా పెడతారంటే ఆల్టర్నేట్ గా వన్ స్ట్రెచర్ పెడతారు, తర్వాత హెడర్, మళ్ళీ స్ట్రెచర్ ప్లేస్ చేస్తారు. ఆల్టర్నేట్ గా పెడతారు స్ట్రెచర్ అండ్ హెడర్ అనేది. విత్ ద హెడర్ సెంటర్డ్ ఓవర్ ద స్ట్రెచర్ ఇన్ ద కోర్స్ బిలో. When a course begins with a stretcher,
మనకి ఒక రో అనేది స్ట్రెచర్ తో బిగిన్ అయితే అదే రో అండ్ ఇంకొక ఎండ్ లో కూడా సేమ్ రోలో స్ట్రెచర్ తోనే ఎండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ రో చూడండి, హెడర్ తో స్టార్ట్ అయితే సేమ్ రో, అదే సేమ్ రోలో ఇంకొక ఎండ్ కూడా హెడర్ తోనే ఎండ్ అవ్వాలి, ఇంకో స్ట్రెచర్ తో ఎండ్ అవ్వకూడదు. Brickwork that appears as Flemish bond from both front and rear is double Flemish bond. మనము ఒక ఎల్ బిట్ వాల్ గా చూసుకుంటే, ఎల్ బిట్ వాల్ కానివ్వండి అట్లా అలాంటి చూసుకుంటే అది ఎలా ఉంటుంది అంటే డబుల్ ఫ్లెమిష్ బాండ్ గా కనిపిస్తుంది మనకి. ఎటు సైడ్ నుంచి చూసినా, ఫ్రంట్ వ్యూ నుంచి చూసినా ఆర్ బ్యాక్ వ్యూ నుంచి చూసినా, సైడ్ వ్యూ కానివ్వండి ఏ వ్యూ నుంచి చూసినా మనకి డబుల్ ఎల్ బిట్ వాల్ గా కానివ్వండి అలా చూస్తే మనం వ్యూ చూస్తే డబుల్ ఫ్లెమిష్ బాండ్ గా కనిపిస్తుంది. అర్థమైందా? చూడండి, bricks are laid on alternate courses of headers and stretcher. ఇక్కడ ఒక రోలో ఓన్లీ స్ట్రెచర్ ప్లేస్ చేస్తారు, ఇంకొక రోలో ఓన్లీ హెడర్ ప్లేస్ చేస్తారు సెకండ్ రోలో, మళ్ళీ థర్డ్ రోలో ఓన్లీ స్ట్రెచర్ అలా ప్లేస్ చేస్తూ వెళ్తారు ఇంగ్లీష్ బాండ్ కి. బట్ ఇన్ ఫ్లెమిష్ బాండ్ ఏమంటారు, ఒక రోలో ఏ రో అయినా ఆల్టర్నేట్ గా స్ట్రెచర్ అండ్ హెడర్ ప్లేస్ చేయాలి. అండ్ దేంతో స్టార్ట్ చేస్తామో ఆ రో యొక్క ఎండ్ కూడా దాంతోనే ఎండ్ అవ్వాలి. There is a chance of penetration of damp through transverse joints. Twin closures are inserted next to headers to produce overlap. మీకు ఒక డౌట్ రావాలి, ఇక్కడ మధ్యలో స్టార్టింగ్ హెడర్ తర్వాత హెడర్ పెట్టినప్పుడు ట్విన్ క్లోజర్స్ పెడతారు. హెడర్ తో స్టార్ట్ చేస్తే ఫ్లెమిష్ బాండ్ లో కానివ్వండి ఇంగ్లీష్ బాండ్ లో కానివ్వండి హెడర్స్ తో స్టార్ట్ అయ్యి హెడర్స్ లో ట్విన్ క్లోజర్స్ పెట్టాలి. ఎందుకంటే ఓవర్లాప్ ప్రొడ్యూస్ చేయడానికి. మనం English bonds are the strongest, but it is to be noted that continuous vertical joints are to be avoided. Appearance is not good as Flemish bond. చూడడానికి అంత ఎఫెక్టివ్ గా ఉండదు ఈ ఇంగ్లీష్ బాండ్ అనేది. ఫ్లెమిష్ బాండ్ అయితే చూడడానికి బాగుంటుంది, బాల్ కన్స్ట్రక్ట్ చేసినాక అపీరెన్స్ బాగుంటుంది, గుడ్ లుక్ ఉంటుంది దానికి. ఇది ప్లాన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నీట్ గా అర్థమవుతుంది మీకు. ఫ్లెమిష్ బాండ్ చూడండి, ఓన్లీ స్ట్రెచర్ అండ్ హెడర్ ఆల్టర్నేట్ గా ఉంటుంది, దేంతో స్టార్ట్ అయితే దాంతో ఎండ్ అవ్వాలి. అండ్ ఇంగ్లీష్ బాండ్ లో ఫస్ట్ రోలో ఓన్లీ హెడర్స్ ఉన్నాయి, సెకండ్ రోలో ఓన్లీ స్ట్రెచర్స్ ఉన్నాయి, అలా ఆల్టర్నేట్ లేయర్స్ లో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఐసోమెట్రిక్ వ్యూ ఫ్లెమిష్ బాండ్ కి అండ్ ఇంగ్లీష్ బాండ్ కి. హెడర్స్ ఉన్న ప్లేస్ లో మనం ట్విన్ క్లోజర్స్ ప్లేస్ చేయాలి. హలో స్టూడెంట్ వెంకటేష్, హలో చెప్పండి. అర్థమైందా ఇప్పటికైనా? అసలు హెడర్ అంటే ఏంటి, స్ట్రెచర్ అంటే ఏంటి, ఇవి తెలిస్తేనే నెక్స్ట్ టాపిక్ కి చెప్పగలుగుతా, ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ టాపిక్ అర్థం అవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదు నెక్స్ట్ టాపిక్. అర్థమైందా లేదా? అర్థం కాలేదు అంటే మళ్ళీ రిపీట్ చేస్తాను, నెక్స్ట్ టైం కాబట్టి రిపీట్ చేస్తాను. ఇప్పుడు అట్లా హెడర్ అంటే ఏంటి, స్ట్రెచర్ అంటే ఏంటి, బ్రిక్ లో మనకు బ్రిక్ అంటే బ్రిక్కే తెలుసు, బ్రిక్ లో ఇంత టెర్మినాలజీ ఉంది. మనం జనరల్ గా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఫ్లెమిష్ బాండ్ కానీ ఇంగ్లీష్ బాండ్ కానీ యూజ్ చేస్తాము, మన హౌస్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఏ కన్స్ట్రక్షన్ అయినా కానివ్వండి. ఫ్లెమిష్ బాండ్ ఎలా ప్లేస్ చేస్తారు, ఇంగ్లీష్ బాండ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, అర్థమైందా?
Okay, students, I am going to next topic. Okay, now? ఓకే మేడం. Economical walling system. Already last class లో డిస్కస్ చేశాను అనుకుంటా కొంచెం. మనకి రూఫ్ ఎంత ఇంపార్టెంట్ వాల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓన్లీ రూఫ్ వేసేసి వాల్ కన్స్ట్రక్ట్ చేయకపోతే ఓపెన్ ప్లేస్ అవుతుంది తప్ప మనం అది ఒక హౌస్ కింద కన్సిడర్ చేయలేము. అండ్ రూఫ్ కి మనం రూఫ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 25 to 30% కాస్ట్ అండ్ మెటీరియల్స్ కన్జ్యూమ్ యూటిలైజ్ అయిపోతుంది. రిమైనింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి వాల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా సేమ్ 25% to 30% మెటీరియల్స్ అండ్ అమౌంట్ యూటిలైజ్ అయిపోతుంది. వాలింగ్ సిస్టమ్ అనేది మనం జనరల్ గా వాల్ అనేది బ్రిక్ మ్యాస్ అండి ఆ స్టోన్ మ్యాస్ తో కన్స్ట్రక్ట్ చేస్తాము. బట్ ఇన్ ఇండియా burnt clay brick is one of the predominantly used basic construction materials. ఎక్కడంటే రాజస్థాన్ అండ్ గుజరాత్ లో వాళ్ళ లోకల్లీ అవైలబుల్ మెటీరియల్ క్లే బ్రిక్. ఆ క్లే బ్రిక్ ని యూజ్ చేసి వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. మరి సిబిఆర్ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎన్నో ఇన్నోవేషన్స్ తర్వాత మనకి కొన్ని వాలింగ్ సిస్టమ్స్ ప్రొడ్యూస్ చేశారు. అవి ఏంటంటే సింగిల్ బ్రిక్ థిక్ లోడ్ బేరింగ్ వాల్ అండ్ 19 centimeter థిక్ వాల్స్, ఫ్లై యాష్ జిప్సమ్ బ్రిక్ masonry అండ్ హాఫ్ బ్రిక్ థిక్ వాల్స్, ప్రీకాస్ట్ స్టోన్ బ్లాక్ masonry. ఈ సిస్టమ్స్ అనేది ఈ వాలింగ్ సిస్టమ్స్ అనేవి వాళ్ళు సిబిఆర్ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, ఇన్నోవేట్ చేసి వాళ్ళకి చెప్పారు. ఇవన్నీ సింగిల్ బ్రిక్ వాల్ జనరల్ గా వాల్ థిక్నెస్ ఎంత ఉంటుంది లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఈ పాయింట్. హలో హలో లాస్ట్ క్లాస్ లో వాల్ థిక్నెస్ ఎంత ఉంటుంది అని చెప్పాను. ఒకసారి చెప్పండి ఎంత ఉంటుంది. లాస్ట్ క్లాస్ లో మీరు ఉన్నారా పవన్? లాస్ట్ క్లాస్ అంటే ఎస్టర్డే మేడం. ఎస్టర్డే క్లాసా? సాటర్డే క్లాస్. సాటర్డే ఉన్నాను. ఉన్నారా? చెప్పండి వాల్ థిక్నెస్ ఎంత ఉంటుంది? వాల్ థిక్నెస్ ఎంత? జనరల్ వాల్ థిక్నెస్ లాస్ట్ క్లాస్ సాటర్డే టు ట్యూస్డే క్లాస్ మర్చిపోతే ఎలా రాస్తారు ఎగ్జామ్స్? ఇంకా 230 mm ఉంటుంది. జనరల్ సైజ్ ఆఫ్ బ్రిక్ చెప్పండి మేడం. జనరల్ సైజ్ ఆఫ్ బ్రిక్ 18 into 9 into 9. సింగిల్ బ్రిక్ థిక్ లోడ్ బేరింగ్ వాల్. లోడ్ బేరింగ్ వాల్ కి నాన్ లోడ్ బేరింగ్ వాల్ కి డిఫరెన్స్ చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో. అవును మేడం. ఒకసారి చెప్పండి. పార్టీషన్స్ వాల్స్ వచ్చి అన్లోడ్ బేరింగ్ వాల్స్ మేడం. పార్టీషన్ వాల్స్ అనేది కొంచెం లోడ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఎడ్జెస్. అవును మేడం. అవుటర్ వాల్స్ కి లోడ్ ఎక్కువ ఉంటుంది మేడం. లోడ్ ఎక్కువ ఉంటుంది. అది లోడ్ బేరింగ్ వాల్స్. పార్టీషన్ వాల్స్ అనేవి ఒకవేళ వుడెన్ తోటి అలా పార్టీషన్ చేసుకుంటే అసలు వాటికి అండ్ హైట్ కూడా మనం కొంచెం రెడ్యూస్ కూడా చేసుకొని పార్టీషన్ చేస్తాము. అప్ టు స్లాబ్ లెవెల్ వరకు పార్టీషన్ చేయము కొన్ని అన్నెసెసరీ రూమ్స్ కి.
సో వాటికి లోడ్ కెపాసిటీ, లోడ్ బేరింగ్ ఏమి ఉండదు, వాటికి లోడ్ ఏమి తీసుకోదు అది. అండ్ సింగిల్ బ్రిక్ థిక్ వాల్ కి కంప్రెసివ్ జనరల్ బ్రిక్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ ఎంత ఉంటుందని చెప్పానండి లాస్ట్ క్లాస్ లో. హలో స్టూడెంట్, రెస్పాండ్ అవ్వండి. వెంకటేష్, కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ బ్రిక్ ఎంత ఉంటుందని చెప్పానండి లాస్ట్ క్లాస్ లో జనరల్ గా. గుర్తుందా, గుర్తులేదా? గుర్తులేదంటే చెప్పండి, నేను చెప్తాను. లేదు మేడం, 4 to 6 ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పేటప్పుడు ఒకసారి నోట్ చేసుకోండి. మీరు అట్లీస్ట్ ఒక రఫ్ నోట్ లైనా నోట్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ లాగా. ఇవన్నీ మెటీరియల్ అయితే ఉండదు. ఓకే, మీరు జస్ట్ వింటున్నారు, వదిలేస్తున్నారు, అట్లా ఉంది. పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఓకే. జనరల్ కంప్రెసివ్ స్ట్రెంత్ పర్ బ్రిక్ వచ్చేసి 5.7 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. బట్ ఈ సింగిల్ బ్రిక్ థిక్ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనం 7 to 10.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఉన్న కంప్రెసివ్ స్ట్రెంత్ బ్రిక్స్, అంటే హై క్వాలిటీ బ్రిక్స్, గుడ్ క్వాలిటీ బ్రిక్స్ యూజ్ చేయాలి. అప్పుడే ఈ బ్రిక్స్, ఈ సింగిల్ బ్రిక్ థిక్ వాల్ అనేది స్టేబుల్ గా ఉంటుంది అండ్ లోడ్ కూడా బేర్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనము సింగిల్ బ్రిక్ అంటే ఓన్లీ 1 బ్రిక్ పెట్టి కన్స్ట్రక్ట్ చేయాలి కదా. అండ్ మా జనరల్ గా అంటే ఎట్లా ప్లేస్ చేస్తాము, 1 by 1 ఒకే రోలో ఒక 2 బ్రిక్స్ కూడా పెట్టి ప్లేస్ చేస్తాము. అంటే ఫ్లెమిష్ బాండ్, ఇంగ్లీష్ బాండ్ ప్లేస్ చేసినప్పుడు, కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఫ్లెమిష్ బాండ్, ఇంగ్లీష్ బాండ్ తోటి మీరు ఐసోమెట్రిక్ వ్యూ చూస్తే అర్థమవుతుంది. అది ఐసోమెట్రిక్ వ్యూ చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు ఫ్లెమిష్ బాండ్ కి, ఇంగ్లీష్ బాండ్ కి. బట్ సింగిల్ బ్రిక్ వాల్ కి చూడండి ఎలా ఉందో, ఓన్లీ 1 బ్రిక్ తో ఉంది, 1 బ్రిక్ థిక్నెస్ ఆఫ్ వాల్ తోటి ఉంది. సో గుడ్ క్వాలిటీ బ్రిక్స్ యూజ్ చేయాలి. కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది 7 to 10.5 న్యూటన్ ఎంఎం స్క్వేర్ ఉండాలి దానికి. అప్పుడే అది బేర్ చేయగలుగుతుంది లోడ్ అనేది. మనం ఈ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల బ్రిక్స్, సిమెంట్ అండ్ స్టీల్ సేవ్ చేయొచ్చు. అండ్ 15% ఎకనామీ కూడా రెడ్యూస్ అవుతుంది. ఆల్రెడీ 4 story రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారు ఈ సింగిల్ బ్రిక్ థిక్ వాల్ సిస్టమ్ యూజ్ చేసి. ఎక్కడంటే తమిళనాడులో, ఈరోడ్ టౌన్ లో, తమిళనాడులో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎన్బిఓ ఎక్స్పెరిమెంటల్ హౌసింగ్ స్కీమ్ దగ్గర కూడా ఆల్రెడీ 50 రెసిడెన్షియల్ యూనిట్స్ 5 stories కన్స్ట్రక్ట్ చేశారు. అలా డిఫరెంట్ ప్లేసెస్ లో కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ జరిగినాయి ఈ సింగిల్ బ్రిక్ వాల్ థిక్ వాల్ యూజ్ చేసి. కమింగ్ టు 19 centimeter thick rod bearing masonry wall. centimeters thick rod bearing brick masonry wall నుంచి 2 stories వరకు కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈ సిస్టమ్ ఈ వాలింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని 2 stories కన్స్ట్రక్ట్ చేయొచ్చు.
బ్రిక్స్ చూడండి ఎలా ప్లేస్ చేస్తారో ఈ వాలింగ్ సిస్టమ్ లో బ్రిక్స్ అనేవి బెడ్ ఫస్ట్ 3 bricks are placed on bed. 3 bricks bed లో ప్లేస్ చేస్తే adjacent to it 2 bricks are placed on edge. అలా ప్లేస్ చేస్తారు. ఒక బ్రిక్ హైట్ తీసుకురావడానికి 23 సెంటీమీటర్ హైట్ అండ్ నెక్స్ట్ 23 సెంటీమీటర్ హైట్ తీసుకురావాలి అంటే 2 బ్రిక్స్ ఎడ్జ్ లో ప్లేస్ చేసి 3 బ్రిక్స్ బెడ్ లో ప్లేస్ చేస్తాం ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ వాల్. అర్థమైందా ఈ సెంటెన్స్ అసలు? In order to obtain height of 23 centimeter, 3 bricks are placed on bed. First 3 bricks lay చేస్తారు. ప్లేస్ చేసి అడ్జసెంట్ అంటే పక్కన, దాని పక్కన 2 bricks ఎడ్జ్ కి ప్లేస్ చేస్తారు. ఇంకొక 23 సెంటీమీటర్ హైట్ రావాలి అంటే 2 bricks ఎడ్జ్ లో ప్లేస్ చేసి అండ్ 3 bricks ఆన్ బెడ్. 3 bricks మళ్ళీ బెడ్ మీద ప్లేస్ చేసి ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ వాల్. మనం ఏ సైడ్ తీసుకున్నామో అదే సైడ్ కి ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఎల్ బిట్ లో కనిపిస్తుంది. ఫస్ట్ ఎల్ బిట్ లో ఒక ఎల్ బిట్ తీసుకోండి. ఒక ఎల్ బిట్ కి ఫస్ట్ 3 bricks ప్లేస్ చేస్తారు. ఎడ్జ్ లోకి వచ్చేసరికి 2 bricks ప్లేస్ చేస్తున్నారు. ఇంకొక ఎల్ బిట్ లో కూడా ఇంకో బిట్ లో కూడా అలాగే ప్లేస్ చేశారు అని చెప్తున్నారు. మనం ఇంకా వాల్ యొక్క హైట్ రావాలంటే ఈ ప్యాటర్న్ ని రిపీట్ చేస్తూ వెళ్ళాలి. The pattern is then repeated to obtain full height of wall. మనకి ఎంత డిజైర్డ్ హైట్ వాల్ ఎంత హైట్ కావాలో అంత హైట్ కి ఈ ప్యాటర్న్ ని రిపీట్ చేస్తూ వెళ్ళండి. Corners and junctions of such walls are also constructed in different manner to break the continuity of joints. Joints అనేవి బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే కార్నర్స్ అనేవి జంక్షన్స్ అనేవి కొంచెం కన్స్ట్రక్షన్ లో డిఫరెంట్ ఇంకో మేనర్ ఉంటుంది. అదొక డిఫరెంట్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ ఫిగర్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ జాయింట్ లో ఈ ఫిగర్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వాల్స్ అనేవి ఈ సిస్టమ్ అనేది కోడల్ ప్రొవిజన్ నుంచి తీసుకున్నారు. IS 1905/1980 కోడల్ ప్రొవిజన్ నుంచి ఈ సిస్టమ్ గురించి మొత్తం ఉంటుంది. ఒకసారి చదవండి అది వీలైతే. ఈ వాలింగ్ సిస్టమ్ ద్వారా 16% ఎకనామీ సేవ్ చేయొచ్చు అండ్ కాస్ట్ బ్రిక్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఈ వాలింగ్ సిస్టమ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే స్కిల్డ్ లేబర్ ఏం అవసరం లేదు. జస్ట్ 2 masons ఉంటే సరిపోతుంది. ఈ వాలింగ్ సిస్టమ్ అనేది ఈ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయగలచ్చు. Coming to half brick thick load bearing wall. ఈ వాలింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే హాఫ్ బ్రిక్ థిక్ లోడ్ అనేది నాన్ లోడ్ బేరింగ్ వాల్స్ దగ్గర యూజ్ చేస్తారు. నాన్ లోడ్ బేరింగ్ వాల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే కంపేర్ టు లోడ్ బేరింగ్ వాల్ కి ఈ నాన్ లోడ్ బేరింగ్ వాల్ కి లోడ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. లోడ్ బేర్ చేసే కెపాసిటీ తక్కువ ఉంటుంది బట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ ప్లేసెస్ లో ఈ హాఫ్ బ్రిక్ థిక్ లోడ్ బేరింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం మనం.
ఇప్పుడు జనరల్ గా థిక్నెస్ ఎంత చెప్పారు మీరు? 230 mm చెప్పారు. హాఫ్ బ్రిక్ వాల్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది? 115 mm ఉంటుంది. In construction of such a wall, overlapping of half brick thick walls at regular intervals act as pilasters of 23 cm by 23 cm. These pilasters transfer the load of roofing system to the foundation. అర్థమైందా ఈ సెంటెన్స్? హలో, అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది చెప్పండి. అసలు పైలాస్టర్ అంటే ఏం చెప్పండి, ఏమర్థమైంది అనేది. మేడం పైలాస్టర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి. అక్కడ ఏమర్థమైంది మీకు చెప్పండి. Pilaster is nothing but square column or rectangular column which is constructed by using brick masonry, not by reinforced concrete. Okay na? ఆ సైజ్ అనేది జనరల్ సైజ్ 23 సెంటీమీటర్ బై 23 సెంటీమీటర్ తో ఉంటుంది. అండ్ ఈ కాలమే కదా మనకి రూఫింగ్ సిస్టమ్స్ నుంచి వచ్చేది లోడ్ అంతా ఫౌండేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ హాఫ్ బ్రిక్ వాల్ అనేది నాన్ లోడ్ బేరింగ్ వాల్స్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తారు జనరల్ గా. బట్ ఇవి లోడ్ బేరింగ్ వాల్స్ గా యాక్ట్ చేయాలి అనేసి అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఓవర్ ల్యాపింగ్ యూజ్ చేసి, ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ హాఫ్ బ్రిక్ థిక్ వాల్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్. ఓవర్ ల్యాపింగ్ అంటే తెలుసు మీకు ఆల్రెడీగా. అండ్ దాన్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయడం ఓవర్ ల్యాపింగ్ అంటే. ప్లేస్ చేసి pilaster is nothing but rectangular or square column which is constructed by brick masonry. ఆ pilaster అనేది రూఫ్ నుంచి వచ్చే లోడ్ ని ఫౌండేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు ఇది లోడ్ బేరింగ్ వాల్ గా యాక్ట్ అవుతుంది. ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే లోడ్ బేరింగ్ వాల్ గా యాక్ట్ అవుతుంది. జనరల్ గా కన్స్ట్రక్ట్ చేసాము అంటే ఓన్లీ హాఫ్ బ్రిక్ వాల్ గా కన్స్ట్రక్ట్ చేసాము అనేసి అంటే అది నాన్ లోడ్ బేరింగ్ వాల్ గా ఉంటుంది. Masonry work in brick of 10 newtons per mm square strength in cement and mortar. 1:4 is generally adequate for constructing such walls. మనము ఎంత మిక్స్ యూజ్ చేస్తామండి? మనము ఈ బ్రిక్స్ యొక్క మిడిల్ లో సిమెంట్ మోటార్ ప్లేస్ చేస్తాం కదా, ఎంత బ్రిక్స్ యూజ్ చేస్తాము, ఎంత మిక్స్ యూజ్ చేస్తామంటే 1:4 యూజ్ చేస్తాము జనరల్ గా. A ring beam of 23 cm width and 7.5 cm depth and 10 mm mild steel bar is required to provide bearing for the roof. Saving to the extent of 15% is achieved when compared to traditional 23 cm thick load bearing wall. Ring beam యూజ్ చేస్తాము అండ్ 15% అనేది ఎకనామీ సేవ్ చేయొచ్చు. ఈ టెక్నిక్ యూజ్ చేసి 12 సింగిల్ స్టోరీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు 1978 లో. అండ్ ఇదే కన్స్ట్రక్షన్ లో మనకి ప్రీకాస్ట్ ఆర్సీ ఛానల్ యూనిట్ ని రూఫింగ్ ఎలిమెంట్ గా యూజ్ చేశారు. ఆల్రెడీ మీకు ప్రీకాస్ట్ ఆర్సీ ఛానల్ యూనిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ టాపిక్ అనేది. హలో స్టూడెంట్స్,
హలో 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 చెప్పండి మేడం. మీరు ఒక్కరే ఒక నిమిషం మేడం. ఏంటి రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు? వెళ్ళిపోయారు మేడం, నేను ఒక్కనే ఉన్నాను. విన్నారా మొత్తం క్లాస్ మీరు? ఇప్పుడు దాకా చెప్పింది అయితే విన్నాను మేడం. ఓకే